రష్యాలో సునామీ బీభత్సం. భూకంపం తీవ్రత 8.8గా నమోదు. జపాన్ను తాకిన సునామీ. భారత్కు తప్పిన సునామీ ముప్పు. హిందూ మహాసముద్ర తీర ప్రాంతాలకు ముప్పు లేదని ఇన్కాయిస్ ప్రకటన. పార్లమెంటు ఉభయ సభల్లో ఆపరేషన్ సింధూర్పై వాడీవేడి చర్చ. ప్రశ్నోత్తరాలు, ప్రతిపక్షాల ప్రశ్నలకు ప్రధాని మోడీ, జేపీ నడ్డా, జయశంకర్ సమాధానాలు. నేటితో ముగియనున్న చంద్రబాబు సింగపూర్ పర్యటన. రాత్రి 11:30 గంటలకు అమరావతి చేరుకోనున్న సీఎం. సినీ నటుడు సోనూ సూద్కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన సీఎం చంద్రబాబు. ఎంతో మంది జీవితాలకు సోనూ సూద్ సాయం ఉపయోగపడిందని అభినందించిన చంద్రబాబు. ఇంధన శాఖపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష. కమాండ్ కంట్రోల్ సెంటర్లో డిప్యూటీ సీఎం భట్టి అధికారులతో సమావేశం. ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో కీలక మలుపులు. A40 నిందితుడు వరుణ్ ఇచ్చిన సమాచారంతో రంగారెడ్డి జిల్లా కాచారంలో ఏపీ సిట్ సోదాలు. సులోచన ఫామ్ హౌస్లో 12 బాక్సుల్లో నగదు దాచిన 11 కోట్ల సీజ్. తెలంగాణ వ్యాప్తంగా ఈడీ సోదాలు. గొర్రెల పంపిణీ కేసులో ఈడీ అధికారుల తనిఖీలో. లోలోనో పేరుతో స్కామ్గా మార్చిన మొయినుద్దీన్, ఇక్రముద్దీన్, మాజీ డైరెక్టర్ రామచంద్ర నాయక్, మాజీ మంత్రి ఓఎస్డీ కళ్యాణ్ నివాసాల్లో సోదాలు. రేపు నెల్లూరులో మాజీ సీఎం జగన్ పర్యటన. పోలీసుల ఆంక్షలు, జైలులో కాకానిని కలవనున్న వైఎస్ జగన్. అనంతరం నల్లపరెడ్డి నివాసానికి వెళ్లి పరామర్శ. బెట్టింగ్ యాప్స్ కేసులో ఈడీ విచారణకు హాజరైన నటుడు ప్రకాష్ రాజ్. తన అడ్వకేట్తో కలిసి వచ్చిన ప్రకాష్ రాజ్. తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు 99 ఏళ్ల దొడ్డ పద్మ కన్నుమూత. స్వస్థలం ఏపీలోని ఎన్టీఆర్ జిల్లా కొండూరు మండలం అట్లప్రగడ. నిజాం పాలనకు వ్యతిరేకంగా సాయుధ పోరాటాల్లో చురుగ్గా పాల్గొన్న పద్మ. ఏపీ హైకోర్టు అసెంబ్లీ నిర్మాణ పనులు ప్రారంభం. 3 ఏళ్లలో నిర్మాణాలు పూర్తి చేయాలని టార్గెట్. ఆగస్టు 8 నాటికి పూర్తి కానున్న కాన్సెప్ట్ డిజైన్లు. పాత పెన్షన్ వర్తింపుపై తెలంగాణ హైకోర్టు ఆదేశాలు. డిఎస్సి 2003 బ్యాచ్ టీచర్లకు పాత పెన్షన్ ఇవ్వాలని ప్రభుత్వానికి కోర్టు ఆదేశం. ఆగస్టు 2న విజయవాడలో కేంద్ర మంత్రి గడ్కరీ పర్యటన. 5,000 కోట్ల జాతీయ రహదారుల ప్రాజెక్టులకు చంద్రబాబుతో కలిసి శంకుస్థాపన చేయనున్న గడ్కరీ. తెలంగాణలో మరో 157 ప్రభుత్వ పాఠశాలల ఏర్పాటుకు అనుమతి. ఇప్పటి వరకు 41 స్కూళ్లలో 1,565 మంది అడ్మిషన్. నేడు శ్రీహరికోట నుంచి జీఎస్ఎల్వీ F-16 రాకెట్ ప్రయోగం. సాయంత్రం 4:40కి నాసాతో కలిసి రూపొందించిన నిసారా ఉపగ్రహాన్ని నింగిలోకి పంపనున్న ఇస్రో. 2,800 ఎలక్ట్రానిక్ బస్సుల కోసం కేంద్రానికి తెలంగాణ సర్కార్ ప్రతిపాదన. హైబ్రిడ్ బీసీసీ మోడల్లో బస్సులు కోరడం వల్లే ప్రతిపాదనను తిరస్కరించామన్న కేంద్ర మంత్రి భూపతిరాజు. మాజీ మంత్రి అనిల్ కుమార్ విచారణ వాయిదా. ఆగస్టు 4న విచారణకు రావాలని కోరిన నెల్లూరు జిల్లా కోవూరు పోలీసులు. తెలంగాణకు 452 కోట్ల ఉపాధి హామీ బకాయిలు. లోక్సభలో కేంద్ర మంత్రి కమలేష్ ప్రకటన. ముంబైలోని థానేలోని గేమింగ్ జోన్పై దాడి చేసి సిబ్బందిని చితకబాదిన మహారాష్ట్ర నవనిర్మాణ సేన నేతలు. పిల్లలు స్కూల్ యూనిఫాంలో కనిపిస్తే గేమింగ్ జోన్లను కూల్చేస్తామని వార్నింగ్. సెటప్ బాక్స్ ద్వారా టీవీలను వ్యక్తిగత కంప్యూటర్లుగా వాడుకునే సదుపాయాన్ని తీసుకొచ్చిన రిలయన్స్ జియో. ఢిల్లీలో ఇకపై రాత్రి వేళల్లోనూ మహిళలు విధులు నిర్వహించేందుకు వీలుగా చట్టంలో మార్పులు తెస్తామన్న సీఎం రేఖా గుప్తా. ఆగస్టు 4 నుంచి ఢిల్లీ అసెంబ్లీ సమావేశాలు. కాగితరహితంగా అసెంబ్లీని నడపాలని నిర్ణయం. బెంగళూరులో అల్ ఖైదా టెర్రర్ మాడ్యూల్ మాస్టర్ మైండ్ షమా పర్వీన్ను అరెస్టు చేసిన గుజరాత్ ఏటీఎస్. కర్ణాటక నుంచి కార్యకలాపాలు నిర్వహిస్తున్నట్లు వెల్లడి. భారత్తో వాణిజ్య ఒప్పందం ఇంకా కుదరలేదు. ఆగస్టు 1లోపు ఒప్పందం కుదరకపోతే గరిష్టంగా 25% సుంకాలు విధిస్తామని ట్రంప్ హెచ్చరిక. అమెరికాలోని ఎఫ్ఎంసీజీ కంపెనీ P&G సీఈఓగా భారత సంతతి వ్యక్తి శైలేష్ జజూరికల్ నియామకం.